ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమై పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి, మీ కుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. నీ విలువైనటువంటి మాటలు తండ్రి నీ పిల్లలకు నేర్పించడానికి సిద్ధపడుతుండగా, చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాక లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించండి. నీ పిల్లలు కేవలము తండ్రి వినేవారుగా ఉండి మోసపోకుండా వెతబడుతున్న మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనస్సును దయచేయమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత గొప్పదైన సమయాన్ని మనకు దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మొదటి వర్తమానం అందించినటువంటి మనోజ్కు కూడా క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధన చేద్దాం. మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేసి మొదటిగా మనం చదువుకున్నటువంటి 14వ కీర్తనలో మొదటి మాటను చదువుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. జాగ్రత్తగా వినాలి మాటలన్నీ కూడా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. ఈ మాట చదువుతుంటే ఈ మాటలో మనకేం అర్థమవుతుంది? ఈరోజు భూమి మీద చెడ్డ కార్యాలు చేస్తున్న వారందరికీ దేవుడంటే భయము భక్తి లేదు. అసలు దేవుడంటే ఎవరో కూడా తెలియనటువంటి బ్రతుకు వాళ్ళలో ఉందని చెబుతుంది గ్రంథం. ఈరోజు అసహ్యమైన కార్యాలు చేస్తున్న వారందరికీ దేవుడు లేడనుకొని చేస్తున్నారు వాళ్ళు. ఇందాక మొదటి వర్తమానంలో ఒక మాట చూపించాడు మీకు. ఈరోజు చేస్తున్నటువంటి పాపాలకు వెంటనే శిక్ష అమలు అవ్వట్లేదు కాబట్టి మనిషి విచ్చలవిడితనంగా పాపం చేస్తున్నాడు. అవునంటారా కాదంటారా? అవును. ఈరోజు మనిషి చేస్తున్నటువంటి తప్పుకు ఈ చట్టాలు కూడా సరిగా పనిచేయట్లేదు. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థ కానీ ఈ పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలకులు కానీ సరి అయిన భావనలో లేరు. ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానంతో ఇమిడిపోయారు కానీ దైవ జ్ఞానం వాళ్ళలో లేదు. దైవ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడు మనిషికి రెస్పెక్ట్ ఇస్తాడు, సాటి మనిషికి విలువనిస్తాడు, సాటి మనిషిని గౌరవిస్తాడు. దైవ జ్ఞానం అన్నాడు. దేవుని జ్ఞానం లేక లోక జ్ఞానంతో ఇమిడినటువంటి అధికారైనా, లోక జ్ఞానంతో ఉన్నటువంటి సామాన్యుడైనా సాటి మనిషినికి విలువివ్వడు, సాటి మనిషిని గౌరవించడు. అందుకే భక్తుడు ముందుగానే మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళు చెడిపోయినటువంటి మనుషులు అసహ్యమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయం చెడిపోయింది. చెడిపోయినటువంటి హృదయంతో, చెడ్డ ఆలోచనలతో ఏది చేసినా ఎవడో పట్టించుకోలే, మమ్మల్ని అడ్డుకునేటటువంటి శక్తి అది లేదులే అనుకొని ఈరోజు విచ్చలవిడితనంగా పేట్రేగిపోతుంది ఈ సమాజం. అవునా కాదా? అవునా కాదా? అందుకే క్రైస్తవులందరికీ ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, సమాజం చేస్తున్నట్టుగా సంఘము చేయటానికి వీల్లేదు. సమాజంలో ఎవడెలా బ్రతికితే మనకెందుకు?
కానీ సంఘమా, నువ్వు జాగ్రత్తగా వాక్యానుసారంగా నడవాలి. నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన ఎంత గొప్ప హోదాలో ఉన్నటువంటి వ్యక్తివైనా వాక్యానుసారంగానే నీ బిహేవియర్ ఉండాలి, వాక్యానుసారంగానే నీ ప్రవర్తన ఉండాలి. అది సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, కుటుంబంలో ఉన్న, వేరొక ప్రాంతానికి వెళ్ళినా, నువ్వెక్కడున్నా వాక్యానుసారంగానే నీ ప్రవర్తన అనేది ఉండాలి. ఎందుకు వాక్యానుసారంగానే క్రైస్తవుని ప్రవర్తన ఉండాలి అనేది బైబిల్ దగ్గరికి వెళ్ళి మనం చూడగలగాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో విశ్వాసులుగా కనబడుతున్న వారిలో ఉన్నటువంటి విశ్వాసం క్రీస్తుకున్నటువంటి విశ్వాసమేనా? ఆలోచన చేయండి. క్రీస్తుకున్న విశ్వాసమే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో ఉందా అని అడుగుతున్నా నేను. ఉందా? అందుకే పౌలు గారు అంటున్నాడు కదా కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, ఇదిగో నాయనా, క్రీస్తును ధరించిన క్రైస్తవులారా ఒక్కసారి ఆలోచన చేయండి. మాట క్రీస్తును ధరించిన క్రైస్తవులారా ఒక్కసారి మాట ఆలకించండి. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఎందుకు అంత మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత కఠినమైనటువంటి మాట ఇది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఏంటంటే బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చేసి క్రీస్తును ధరించి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఆనాటి కొరింథీ సంఘాన్ని పౌలు గారు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అంటున్నాడంటే వాళ్ళు చేస్తున్న క్రియలు వాక్యానుసారమైనవి కాదు, ఆత్మానుసారమైనవి కాదు, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన క్రియలు చేస్తున్నారు వాళ్ళు. అందుకే అంటున్నాడు పౌలు గారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఆ పక్కన వాళ్ళని కాదు మీరు పరీక్షించవలసింది. మొట్టమొదటిసారిగా నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను విశ్వాసం కలిగి ఉన్నానా లేదా? ఈ క్షణమే నాకు మరణం వస్తే ఈ మరణం తర్వాత నా ముగింపు, నా అంతిమ యాత్ర ఎక్కడికి? పరలోకానిక, నరకానిక? అస్సలు ఏమాత్రం భయం లేదండి క్రైస్తవులకి, ఏమాత్రం భయం లేదు. నిర్జీవమైన వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి జీవం కలిగిన దాని మీద మనిషికి లేదు. ఒకనాడు ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించాలి. వీళ్ళు శిక్ష అనుభవించాలంటే వీళ్ళని శిక్షించగలిగి అణచగలిగేటటువంటి వ్యక్తి ఒకటి రావాలనుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళకున్నటువంటి బలుపును తగ్గించగలడు. కానీ దేవుడైతే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడి బలుపు తగ్గించగలడు దేవుడు. ఎందుకు? మనిషి ఏమవుతుందండి, ఆఫ్టర్ ఆల్ మనిషి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ విశ్వాసి, నీ విశ్వాసం సరిగ్గా ఉందా లేదా? వాళ్ళని వీళ్ళని వేలెత్తి చూపించడం కాదు, నీ విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా వాక్యానుసారంగా ముందు నిన్ను నువ్వు పరీక్షించుకో. పరీక్ష మాత్రమే కాదండి, నెక్స్ట్ ఏం చెబుతున్నాడు ఆయన? పరీక్ష మాత్రమే కాదు, వాక్యం చూడండి. నా ముఖంలో ఏముంది? వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో 2వ మాట చూడండి. 5వ వచనంలో, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా? అంటే క్రైస్తవుడిలో క్రీస్తున్నాడన్న సంగతి మర్చిపోయింది క్రైస్తవ్యం. క్రీస్తును ధరించినటువంటి క్రైస్తవులు శరీరానుసారులుగా బ్రతుకుతున్నటువంటి విధానం ఆనాడు కొరింథీ సంఘంలో కనపడుతుందండి. ఎందుకు క్రైస్తవులు లోక సంబంధులుగా మారిపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? నేటి దినాలలో ఉన్నటువంటి క్రైస్తవులు వాక్యానుసారంగా ఎందుకు నడుచుకోవట్లేదు? ఎందుకు లోక సంబంధులుగా నడుచుకుంటున్నారు? మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందంట. ఒక్కసారి ఇర్మీయా గ్రంథం ఎందుకు మారిపోతున్నారు చూద్దాం. ఎందుకు మారిపోతున్నారు చూద్దాం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేనెవరితో మాట్లాడేదను? ఏమంటున్నాడు దేవుడు? ఎవరింటారయ్యా నీ మాట్లాడితే? ఇర్మీయా గారు అంటున్నారండి. ఇర్మీయా గారు మాట్లాడుతున్నాడు.
దేవా, ఎవరు సిద్ధంగా ఉన్నారు వినటానికి? ఎవరు వింటారండి నేను మాట్లాడను? ఏం జరుగుతుంది అక్కడ సందర్భం మీరు ఆలోచించగలిగితే అని అంటున్నాడు, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించెదరు. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎందుకయ్యా వాక్యాన్ని వినట్లేదు, ఎందుకు మందిరానికి రావట్లేదు అని అంటే, వాక్యంలో వాళ్ళకి సంతోషం లేదంట. మందిరానికి వస్తే సంతోషం దొరకదంట వాళ్ళకి. అందుకే అజ్ఞానం అనే ఆత్మీయ గుడ్డితనంలో నడిపిస్తున్న అపవాది అనుచరులుగా మారిపోయి శరీరానుసారులుగా లోకంలో ఉన్నటువంటి సంతోషాలను ఎత్తుక్కుంటూ జీవం కలిగిన దేవుని ఆలయానికి రాకుండా నాశనానికి జోగుతున్నటువంటి సమాజాన్ని మేల్కొలపటానికి దేవుడు 66 పుస్తకాలనే మహాజ్ఞాన గ్రంథాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఈ మనుషులు వింటున్నారా అని మనం ఆలోచించగలిగితే, ఆనాడు ఇశ్రాయేలీలే తమ మనసును సిద్ధపరచుకోలేదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటటువంటి ప్రయాణికుడు సిద్ధపాటు కలిగి ఉంటాడు. ఇదిగో ఉదయాన స్కూల్కి పిల్లోడిని పంపించేటటువంటి పేరెంట్స్ సిద్ధపాటు కలిగి ఉంటారు వాడిని స్కూల్కి పంపించాలని. ఇదిగో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తను ఎక్కబోతున్నటువంటి బస్సు రాబోయే సమయానికి ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటాడు. కానీ ఆరాధనకు రావలసిన క్రైస్తవులు మాత్రం సమయానుకూలంగా సిద్ధపాటు కలిగి లేరు. ఎందుకంటే వాళ్ళు శరీరానుసారులు. అంటే ఆత్మానుసారులు శరీరానుసారులుగా మారిపోయారా? అవును, మరి ఆత్మానుసారులుగా ఉండవలసినటువంటి పిల్లలు శరీరానుసారులుగా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారంటే వాక్యం పట్ల వారికి సంతోషం లేదు. మరి దేని పట్ల ఉంది వాళ్ళకి సంతోషం? దేని పట్ల ఉంది ఏమ్మా? వాక్యం పట్ల సంతోషం లేదు. మరి దేని పట్ల సంతోషం ఉంది వాళ్ళకి? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక దేని పట్ల సంతోషం ఉందో కూడా చూద్దాం. ఒకసారి ఆ మాట క్లియర్గా మీకు అర్థం చేసే విషయాలు మీకు చూపించడం జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎందుకు వాక్యం పట్ల సంతోషం లేదో, ఎందుకు వాక్యాన్ని వినటానికి మందిరానికి రావట్లేదో, వాళ్ళలో ఉన్నటువంటి స్వభావం ఏంటో ఆ స్వభావాన్ని మీకు చూపిస్తున్నా ఇప్పుడు నేను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ఎలాగనగా, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఎందుకు వాక్యమందు వాళ్ళకి సంతోషం లేదు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వాక్యమందు వాళ్ళకి సంతోషం లేదు? ఎందుకు వాక్యాన్ని వినటానికి మందిరానికి రావట్లేదు? ఒక్కసారి ఫైనల్ జడ్జిమెంట్ చేస్తుంది బైబిల్ ఇక్కడ. ఎందుకు మందిరానికి రావట్లా, ఎందుకు వాక్యాన్ని వినట్లేదంటే వాళ్ళు శరీరానుసారంగానే బ్రతుకుతున్నారు. ఇంకా మందిరానికి వస్తున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా తమ ప్రవర్తనను మార్చుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజున సంఘానికి వస్తున్న వారిలో ఉన్నటువంటి భయంకరమైన లోపం ఇది. అందుకే పౌలు రోమా సంఘానికి చెబుతున్నాడు, సంఘమా మీ క్రియలు, మీ విధానం, మీ ప్రవర్తన మార్చుకోండి. అందుకేమంటున్నాడు అక్కడ 8వ వచనంలో, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. నువ్వు శరీరానుసారంగా లోకంలో బ్రతుకుతా ఉంటే దేవుని మందిరానికి రావటం వల్ల దేవుని కొరిగేది ఏంటి? నీ వల్ల నువ్వు పాటలు పాడినా దేవుడు సంతోషించడు, నువ్వు వాక్యం ప్రకటించిన దేవుడు సంతోషించడు, నువ్వు మోకరించి ప్రార్థన చేసిన దేవుడు సంతోషించడు, వేలకు వేల రూపాయల కానుకలు ఇచ్చిన దేవుడు సంతోషపడ్డాడు, నువ్వు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరాన్ని శుభ్రం చేసిన దేవుడు ఆనందపడ్డాడు. దేవునికి కావలసింది హృదయ శుద్ధి కానీ దేహశుద్ధి కాదు. ఎందుకు దేవుని వాక్యాన్ని వినటానికి వాళ్ళకి సంతోషం లేదంటే బైబిల్ మనకు చెప్తుంది ఈ సమయంలో వాళ్ళు దేహ సంబంధులు అంటుంది. ఇప్పుడు ఒక విషయం అడుగుతాం మిమ్మల్ని, శరీరానుసారంగా విత్తినటువంటి ఏ క్రియ అయినా నిత్య జీవానికి మూలమవుద్దా? మీరు చెప్పాలి. ఏమ్మా, శరీరానుసారంగా మనం చేసేటటువంటి క్రియలన్నీ కూడా మీకు నిత్య జీవాన్ని తీసుకొస్తాయా?
శరీరానుసారంగా విత్తటానికి గల మూలమైనటువంటి 3 విషయాలే శరీర క్రియలు స్పష్టమై ఉన్నవంది బైబిల్. అందులో ప్రధానమైనవి 3. శరీర క్రియల్లో మొట్టమొదటిగా మనకు చెప్పవలసినటువంటి మాటల్లో మనం ఆలోచించగలిగితే 3 విషయాలు మనకు బైబిల్ ప్రస్తావన చేస్తుంది. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. ఈ 3 లేనటువంటి మనుషులు భూమి మీద ఉన్నారు? ఎవరైనా ఉన్నారమ్మ? ఎవరైనా? అసలు ఎవరూ లేరండి, యేసుక్రీస్తు వారు తప్ప. ప్రతి మనిషిలో ఈ 3 ఉన్నాయి. ఈ 3 వలనే మనిషి అపవాది మాయాజాలంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ 3 యేసుక్రీస్తు వరకు లేవు కాబట్టే క్రీస్తు అపవాది మాయలోకి వెళ్ళిపోలేదు. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన కూడా. ఇదిగో, మీరు విశ్వాసం గలవారై ఉంటే, నిజంగా నేను మీలో ఉంటే మీరు వాడి దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరు? అందుకే నేను మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు చూడగలిగితే, భూమి మీద పుట్టినటువంటి మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? భూమి మీద పుట్టిన మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? పల్లెటూరుల్లో ఉన్నటువంటి సామాన్యుడైనా, పట్టణాల్లో ఉన్నటువంటి సామంతులైనా, ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి వారు, ఏ కేటగిరీకి సంబంధించిన వాడైనా, ఎంత ప్రాపర్టీ కలిగిన వాడైనా, ఎంత గొప్ప అధికారైనా భూమి మీద పుట్టిన తర్వాత ఎంతకాలం బతుకుతాడు? మీరు చెప్పాలి అమ్మా. ఎంతకాలం బతుకుతాడు శాలిని? 70 లేక 80? కన్ఫర్మేనా? 70 లేక 80 బతుకుతాడా? నిజంగా 70 లేక 80? చెప్పాలి కరెక్ట్గా. వెనకాల వాళ్ళు నిద్రపోతున్నారేమనుకుంటా. మీకు నిద్రపోయే కాలం దగ్గరకు వస్తుంది. ఇనుండి మాటలు. మీరు మందిరానికి వచ్చి నిద్రపోతున్నారంటే మీకు టైం దగ్గర పడినట్టే. అర్థమవుతుందా మీకు? హాస్పిటల్కి వెళ్ళి నిద్రపోతావు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడేం పోయే కాలం నిద్రటానికి? అక్కడ మందిరానికి వచ్చి నిద్ర ఎందుకు పోతున్నావు? అంటే మందిరానికి వచ్చి నీకు నిద్ర వస్తుందంటే అపవాది నిన్ను ఆవరించాడు. నువ్వు ఒక సైతానువి. నువ్వు ఇందాక అటు చెప్పాడు ఒక మాట. మీకు ఏం చెప్పాడు మొదటి వర్తమానంలో? మీరు మనుషులా దయ్యాలని అడిగాడు. దయ్యాలైతే వణుకుతున్నాయి దేవునికి. ఎందుకు? కటిక చీకట కలిగిన బిలములలోనికి తోసి పడేస్తాడని, భయంకరమైనటువంటి ఆరణాగ్నిలోకి పంపిస్తాడని వాటికి భయం. దేవుడు ఎంత కఠినమైన వాడో వాటికి తెలుసు. దేవుడు క్షమాహృదయం లేనోడు. దేవునికి జాలిదయ లేదు. ఎప్పుడు తెలిసేదంతా? నువ్వు నమ్మి బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడేంత వరకే ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు. అన్ని మైళ్ళు ఆయనే. నువ్వు మందిరంలోకి వచ్చేంత వరకు, నిన్నిక్కడ జాయిన్ చేసేసిన తర్వాత, ఇప్పుడు చెప్పండి, రివర్స్ చెప్పండి. ఇప్పుడు నిన్ను సంఘంలో చేర్చే వరకు ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఇప్పుడు సంఘంలో చేర్చేశాడు. ఇప్పుడేమయుడు? ఇప్పుడు మనకి నిన్ను శిక్షించేమయుడు, కనికరం, జాలి, దయ లేనటువంటి కఠినుడు దేవుడు. అందుకే జీవంగల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు గ్రంథంలో. ఆయన చేతిలోకి వచ్చేసాం, బాప్తీసం తీసేసుకున్నాం, మందిరానికి వచ్చేస్తున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, మనకు నచ్చినట్టు మనం బ్రతికేస్తున్నాం అనుకుంటున్నాం మనం. కానీ ఎంత భయంకరమైన ప్రమాదంలో నువ్వు బ్రతుకుతున్నావో నీకు తెలియట్లా. అందుకే బైబిల్ అంటుంది, ఓ మనిషి ఎంతకాలం బ్రతుకుతావు భూమి మీద? ఎంతకాలం? ఈరోజు డబ్బు ఉందని ఎగురుతున్నావు, అధికారం ఉందని గర్విస్తున్నావు, నా బంధుబలగం నా చుట్టూ ఉందనే భావనతో మనుషులంటే లెక్క లేకుండా బతుకుతున్నావు. నీ లెక్కలు తీసేటటువంటి పాఠం ఇది. కొద్ది మాటలు బైబిల్ గ్రంథంలో చూసుకొని ముగించేసుకుని మనం వెళ్ళిపోదాం. దీనికి ఒక చిన్న టైటిల్ మీరు తీసుకోగలిగితే, ఏంటి ఆ పాఠం అని అంటే, నువ్వేదైతే చేస్తావో అదే వచ్చి పడుద్ది నీ మీదకి. అవునా కాదా? అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు అంటారు, ఎవడు తీసుకున్న గోతులో ఆడే పడతాడు. కానీ బైబిల్ లెక్కల ప్రకారం దీన్ని మన బైబిల్ పరిధిలోకి తీసుకుంటే, నీవు విత్తినదే నీవు కోస్తావా అని బైబిల్ అడుగుతూ ఉంది. ఈరోజు రైతులంతా కూడా నేలను సేద్యపరిచి పంట సాగులోకి రావటం కోసం మొట్టమొదటిగా రైతు చేస్తున్నటువంటి పని ఏంటంటే, నారుమడిని సేద్యపరుస్తూ ఉంటాడు. నేలను దున్ని సేద్యపరిచి దాంట్లో గింజను నాటుతాడు. ఆ గింజ నాటిన తర్వాత నారుగా మారుతుంది. ఆ నారుగా మారినటువంటి ఆ నారంతా తీసుకెళ్ళి పొలమంతా నాటుతాడు. అవునా కాదా? పొలమంతా నాటిన తర్వాత పంట చేతికి వచ్చే సమయానికి పంట పొలం దగ్గరికి వెళ్ళి
వరి నాటాను దేవా, వరి అయితే నాకొద్దు, గోధుమలు కావాలి అని ప్రార్థన చేశాడు అనుకోండి, ఏమన్నా అవుద్దా? పోని దేవా, నేను నాటినటువంటి వరి గింజలు వద్దు కానీ మొక్కజొన్న పంట అని ప్రార్థన చేస్తే ఏమన్నా అవుద్దా? నువ్వు ఏ గింజ పెడితే అదే వస్తుంది. ఇప్పుడు మామిడి గింజ పెట్టావనుకోండి, ఏ గింజ వస్తుంది, ఏ మొక్క వస్తుంది బయటికి? మామిడి గింజ పెడితే మామిడి మొక్కే వస్తుంది, జామ గింజ పెడితే జామ మొక్కే వస్తుంది, సపోటా గింజ పెడితే సపోటానే వస్తుంది, వరి గింజ పెడితే ఒరే వస్తుంది. ఇందులో ఎంతమంది క్లారిటీ ఉంది? అందరికి ఒక క్లారిటీ ఉందా? మనం ఏ గింజ నాటితే భూమిలో అదే మొక్క బయటకు వస్తుంది, అవునా కాదా? నిజమా అబద్ధమా? ఇది నిజమని నమ్ములందరూ చేతులు ఎత్తండి. ఓకే, దేవునికి మహిమ కలిగిన అందరు సంతోషం, చాలా మంచిది. ఇప్పుడు అద్భుతమైన విషయాలు మీకు 3 చూపిస్తా. చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చేతులు ఎత్తాలి ఈసారి. ఇప్పుడు కాదు, మళ్ళీ తర్వాత. ఇప్పుడు మనం ఏ గింజ పెడితే ఆ గింజ బయటకు వస్తుంది, అవునా కదా? వెరీ గుడ్, మంచోళ్ళు మీరు. ఒక 3 విషయాలు టకటక మనం చూద్దాం. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? భూమి మీద పుట్టినటువంటి మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఇదిగో ఒక మొబైల్ కొంటే వాడు 3 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నాడు దీనికి, అవునా కాదా? ఏదైనా ఒక ఫోన్ కొంటే దీనికి కొంతకాలం వారంటీ ఇస్తున్నాడు. కానీ ఎన్నో వస్తువులు తయారు చేసుకున్నటువంటి మనిషి తన ఆయుష్కు మాత్రం పెంచుకోలేకపోతున్నాడు, అవునా కాదా? ఎవడైనా పెంచగలుగుతున్నాడా? ఏళ్ళు ఇరిగిపోయింది అనుకోండి, ఏళ్ళు ఎవడన్నా తయారు చేస్తున్నాడా? గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని గుండె ఎవడన్నా చేయగలుగుతున్నాడా? కాలు ఇరిగిపోయింది అనుకోండి, కాలుని యథాస్థితిలో చేయగలుగుతున్నాడు ఎవడైనా? ఎవడి వల్ల కాదండి. కానీ అవయవ నిర్మాణం చేసినటువంటి దేవుడు, ఆ అవయవ నిర్మాణంలోకి ఆత్మను పంపించినటువంటి దేవుడు ఆయుష్ను పెంచకుండా ఆయుష్ని ఏంటండి ఇలా తగ్గించుకుంటూ వచ్చాడు. 999 సంవత్సరాలు ఎక్కడ? కొంతసేపు కనపడంతలో మాయమైపోయి ఆవిరి లాంటి బతుకెక్కడ? అసలు అది ఎక్కడ, ఇది ఎక్కడ? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అంత హెచ్చించి ఇంత తగ్గించాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అంత హెచ్చించిన దేవుడు ఎందుకు ఇంత నేలమట్టానికి పడగొట్టాడు మనిషి ఆయుష్ని? అంటే మనిషి యొక్క జీవానికి వాల్యూ లేదా భూమి మీద? మనిషి జీవితానికి వాల్యూ లేదా? అంటే ఒక జంతువుకి, పక్షికి ఉన్నటువంటి విలువ మనిషికి ఎందుకు లేదండి? అంటే మనిషి పాపం చేసి దిగజారిపోతున్నాడు భూమి మీద. అలా మారిపోతున్నటువంటి మనుషుల యొక్క జీవనాన్ని దేవుడు కట్టినటువంటి ఒక 3 లెక్కలు మనం చూసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం, త్వరగా దిగాల. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి, ఏముందో చూడండి. స్త్రీ కనిన నరుడు ఎన్ని దినాలు, అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట మీరు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై అన్నాడు. ఎంత? కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. చూడండి, నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవును అన్నాడు. ఇక్కడ మనకేం అర్థమైంది ఈ మాటలో? మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క బ్రతుకు కొద్ది దినాలని మాట్లాడుతున్నాడు యోబు గారు. అంటే స్త్రీ కనినటువంటి సంతానం అంతా ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతున్నాయనంటే కొద్ది దినాలే. పువ్వు ఉదయాన్ని ఎలా వికసిస్తుందో, సాయంత్రానికి ఎలా అయితే వాడిపోయి రాలిపోతుందో, మనిషి జీవితం కూడా అంతే అని యోబు గారు మాట్లాడుతున్నాడు. మరొక పెద్ద ఆయన మరొక మాట మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:14 ఇక్కడ ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. చూడండి ఒకసారి, తెలిసిన మాట అయినా మళ్ళీ చూద్దాం ఒకసారి. చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నాడు? అక్కడేమో కొద్ది దినాలను మాట్లాడితే ఇక్కడేమో ఆవిరి అంటున్నాడు ఈయన. ఓ మనిషి, నీ జీవిత వాల్యూషన్ ఎంత, నీ జీవిత విలువ ఎంత అని మనం మాట్లాడితే బైబిల్ చెప్తా ఉంది కదా. ఇదిగో ఆస్తుల పరంగా మనం దేహ సంబంధంగా మాట్లాడితే నా ఆస్తి ఇంత, నా ప్రాపర్టీ ఎంత, నా ఉద్యోగం ఎంత, నా బంధుబలగం ఎంత అని మాట్లాడుతాం. కానీ ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే ఒకసారి మనం ఈ యొక్క భూమి మీద మనిషి జీవితాన్ని మనం లెక్కలు కడితే బైబిల్ చెబుతున్నటువంటి సత్యం, ఇదిగో ఆవిరి లాంటి నీ బ్రతుకు అంటుంది గ్రంథం. మరొక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, మోషే అనే నాయకుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
24, 26 కలిసి ఉంటాయండి. అందులో నేను చదువుతాను ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అక్కడ మాట్లాడుతున్నాడు అల్పకాలము అన్నాడు. అల్పకాలం అంటే అర్థం ఏంటి? చాలా చిన్నదని. ఈ చిన్న జీవితంలో దేవుని కోసం శ్రమ పట్టమే నాకు మేలు, కానీ అల్పకాలం అంటే కొంతసేపు ఉండి అంతలో పోయేటటువంటి జీవితానికి ఆ ధనం ఎందుకు, ఆ సింహాసనం ఎందుకు, ఆ అధికారం ఎందుకు అంటున్నాడు మోషే గారు. ఇప్పుడు యోబు గారు ఏం మాట్లాడాడు? మొదటి మాటలో కొద్ది దినాలు అన్నాడు. యాకోబు గారేమో ఆవిరి లాంటిది అన్నాడు. మోషే గారేమో అల్పకాలం అన్నాడు. మీకు ఒక క్లారిటీ వచ్చేయాలి ఇప్పుడు చెప్పిన 3 మాటలకి. అంటే నీ జీవితం ఎంత అంటుంది బైబిల్? చాలా చిన్నది నీ జీవితం. ఈ చిన్న జీవితంలో ఎందుకంత తొందరపాటు నీకు? అప్పుడప్పుడు మనవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ. ఏంటమ్మో ఎగిరెగిరి పడుతున్నావు ఏంటి? ఏం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు? అనుగుద్ది ఎప్పుడు అంటారా లేదా? నువ్వు ఎగురుతుంటే దేవుడు కూడా నవ్వుతాడంట నిన్ను చూసి. అవునా కాదా? బైబిల్లో ఒక మాట ఉందండి, చాలా అద్భుతమైనటువంటి మాట. పాత నిబంధన గ్రంథంలో, ఎవడైనా నిన్ను తిడితే, ఎవడైనా నిన్ను కొడితే, ఎవడైనా నిన్ను అవమానపరిస్తే నువ్వేం చేయాలి? కొట్టిన వాడిని కొట్టాలి, తిట్టిన వాడిని తిట్టాలి, అవమానపరిచిన వాడిని అవమానపరచాలి. అది పాత నిబంధన. అయితే కొత్త నిబంధనలో ప్రభువారు చెబుతున్నాడు, ఎవడైనా నిన్ను తిడితే, ఎవడైనా నిన్ను కొడితే, ఎవడైనా నిన్ను అవమానపరిస్తే అస్సలు వాడి జోలికి వెళ్ళొద్దు. నువ్వు కొట్టిన వాడిని కొట్టొద్దు, తిట్టిన వాడిని తిట్టొద్దు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. ఇచ్చి నోటి మాట చెప్తే బాగోదుగా. నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం దేవుని చట్టం చూడండి ఎలా ఉందో. నిర్గమాకాండం 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 23 నుంచి చూడండి కొన్ని మాటలు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఇది ఎప్పుడు మాట? ఇది పాత నిబంధనలో మాట. ఎవడైనా నిన్ను కొడితే నువ్వు కొట్టెళ్ళి, ఎవడైనా నేను కత్తితో గాయం చేస్తే వాడికి కత్తితో గాయం చేయి, ఎవడైనా నీ కుటుంబీకుల్ని చంపితే నువ్వు వెళ్ళి ఆడి కుటుంబాన్ని చంపేయి. ఎప్పుడుది మాట? పాత నిబంధనలో మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. ఏమండి, ఇదంతా క్రైస్తవులు చేయొచ్చు అంటారా? మీరు చెప్పాలి. ఏమ్మా, ఇదంతా క్రైస్తవులు చేయొచ్చా? క్రీస్తును ధరించిన క్రైస్తవులు చేయొచ్చా? మీరు చెప్పాలి, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు మీరు. క్రైస్తవులు చేసే అవకాశం దేవుడిచ్చాడు. ఎక్కడైనా చెయ్యమని ఇక్కడ చెప్పాడుగా, మరి చేయమని ఇక్కడ చెప్పాడుగా. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో చేయమన్నాడు దేవుడు. మరి కొత్త నిబంధనలు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త అక్కడ చేయమన్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభువారి మాట? ఒక మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ మాట చూడండి. 5:38 చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడున్నారు మీరు? పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ బోధ మీరంతా విన్నారు. విన్నటువంటి మీతో నేను చెప్పేది ఏంటో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినమంటున్నాడు ఇక ఆయన. అప్పటిదాకా మీరు ఎవడైతే మిమ్మల్ని కొట్టాడో వాడిని కొట్టారు మీరు, ఎవడైతే మిమ్మల్ని తిట్టాడో వాళ్ళని తిట్టారు మీరు. కానీ ఇప్పుడు నేను చెప్పే మాటలు వినమని చెబుతానంటున్నాడు కదా. 43 దగ్గరికి వెళ్ళాము. 43 దగ్గరికి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడ? ధర్మశాస్త్రంలో. నెక్స్ట్ మాట 44 చెప్తున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను, ఏం చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి. కొట్టకండిక, చంపకండిక, దూషించకండిక మీరు. ఎందుకంటే చట్టం మార్చబడింది, నిబంధన మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. ఇక మీరు తిరుగుబాటు చేయటానికి వీల్లేదు. ఓ క్రైస్తవుడు నువ్వు ఆలోచించు. ఎవరిని తిట్టడానికి వీల్లేదు. నీకు అధికారం ఇవ్వాల దేవుడిక.
అందుకని శత్రువుని ప్రేమించు, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది ఇది. ఎవడైనా నిన్ను తిట్టినా, ఎవడైనా నిన్ను కొట్టినా, ఎవడైనా అవమానించినా, హింసించినా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయి. పరిష్కారం దేవుడు చూపిస్తాడు. నువ్వెవరో చేయి చేసుకోవడానికి ఆప్టరాలు. నువ్వు చేయి చేసుకుంటే నిన్ను పట్టుకెళ్ళి నేను లోపలేస్తారు ఈ ప్రభుత్వాలు. అదే దేవుడే కొడితే ఎవడొకే లెక్క చెప్పక్కర్లేదు. అందుకే దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు వాడు నోరు పారేసుకోడు. దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇతరులను హింసించడు, ఇతరుల మీద నోరు పారేసుకోడు. అందుకే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉందండి, ఆ మాట చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పినా వినకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఈ సమాజంలో. అట్లాంటి వారి కోసం ఈ మాట చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల్లో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కదా కోస్తాడు. వాడెవడో తిట్టాడని నువ్వు తిడుతున్నావు, వాడెవడో కొట్టాడని నువ్వు కొడుతున్నావు. ఇది సరి అయిన పద్ధతి కాదు. మోసపోవద్దు నువ్వు. వాడు మోసపోయి నిన్ను మోసం చేస్తున్నాడేమో, నువ్వు ప్రార్థన చేయి, పోయేదేముంది. అందుకే మోసపోవద్దు. 8వ వచనం అంటున్నాడు, ఎలాగనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోస్తాడు. నువ్వు ఆత్మానుసారివి కాబట్టి ఆత్మీయంగానే ఆలోచించాలి. క్రీస్తు చెప్పిన మాదిరికరమైన బ్రతుకును నువ్వు ఈ లోకంలో బ్రతికి చనిపోవాలి. అంతేగాని నాకు బంధుబలగం ఉంది, అధికార ధనం ఉంది, లేకపోతే ఇంకా ఏదేదో ఉందని చెప్పేసి నువ్వు ఇతరుల మీద దౌర్జన్యానికి వెళ్ళటానికి వీల్లేదు, ఒప్పుకోడు దేవుడు. అందుకే నీవు విత్తినదే కోస్తావా అనే పాయింట్లో మరొక పాయింట్ని మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరొక మాటను చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూద్దాం ఒక మాట. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. చూసారండి, ఎవడు తప్పు చేస్తున్నాడో ఆ తప్పుకు తగినటువంటి ప్రతిఫలం వాడు అనుభవించక తప్పదు అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఎవరు తప్పు చేస్తే శిక్ష వాళ్ళకే పడుతుంది. ఇంకా మీకు పైనలకు క్లియర్ కావాలంటే యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 59వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 59వ వచనం చూడండి. 59వ వచనంలో, ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదువా? నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నువ్వు వాక్యం అనకుండా నీ ఇష్టానుసారంగా దేవుడిచ్చిన ఆజ్ఞలను విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? తిరుగు. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? బ్రతుకు. దేవుని పట్ల ఎలాగైతే నువ్వు బ్రతుకుతున్నావో దేవుడు కూడా ఏదో ఒకరోజు నీకు అలాగే చేస్తాడు. ఆయన నువ్వు ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట ఉంది. 18వ అధ్యాయం 4వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, మనుషులందరూ నా వశములో ఉన్నారు. చూసారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ భూమి మీద పుట్టిన వారందరూ నా వశంలో ఉన్నారు. నువ్వు బ్రతకాలంటే ఆయన చిత్తం కావాలి, నువ్వు చచ్చిపోవాలంటే ఆయన చిత్తం కావాలి, నువ్వు గొప్పవాడి కావాలంటే ఆయన చిత్తం కావాలి. ఆయన కృపలేంది మనం ఏం చేయలేం. 136వ కీర్తన మొత్తం చదువుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. 136వ కీర్తనలో మొదటి వచనం చదువు. మొదటి వచనం మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఒక్క మాట చదువు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. మనుషులు నమ్ముకున్నాం అనుకో, కొంతకాలం ఉంటారు, తర్వాత పోతారు వాళ్ళు. మనుషులు నమ్ముకోవద్దు మీరు. దేవుడు నిత్యం ఉండేవాడు, ఆయన కృప నిత్యం ఒకేలా ఉంటుంది. అదే మనిషి అనుకోండి, నీ అవసరం ఉంటే నీకు మేలు చేస్తాడు, నీ అవసరం లేకపోతే నీకు కీడు చేస్తాడు. అందుకే మనుషులు నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్మండి. దేవుని చిత్తానుసారంగా బ్రతకటానికి మనం అందరం కూడా ఉండాలి. అందుకని యెహెజ్కేలు గ్రంథం 18:4లో మాట్లాడుతున్నాడు, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడు ఎవడో వాడే కదా సస్తాడు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు తండ్రి తప్పు చేశాడు అనుకోండి, పిల్లలకు వస్తుందా శిక్ష? వస్తుందమ్మా?
తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు శిక్ష వస్తుందమ్మా? మీ తలకాయలు అవ్వట్లేదంటే మీ దరిద్రం ఏదో ఉందా లోపల. ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు చేశారనుకోండి, పిల్లలకు శిక్ష వస్తుందా? ఇప్పుడు మా నాన్న దొంగతనాలు వ్యభిచారాలు చేస్తున్నాడు అనుకోండి, ఆయన చేసేటటువంటి ఆ క్రియలకు శిక్ష నాకు వస్తుందా? ఇప్పుడు మా నాన్న ఊరి నుండి అప్పులు చేసి చచ్చాడు అనుకోండి, అది వస్తుంది నా దగ్గరికి. మీ నాన్న అప్పులు చేసి చచ్చాడరా, ఉన్న ఆస్తి కట్టమంటారు వచ్చి. ఇప్పుడు ఆయన శరీర సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడమంలో తిరిగి చచ్చిపోయాడు అనుకోండి, వాటికి ప్రతిఫలం ఎవరికి వస్తుంది? ఆయనకే వస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో, నా కొడుకు రాదు. వాడు తప్పు చేస్తే శిక్ష వాడికే పడుద్ది, నేను తప్పు చేస్తే శిక్ష నాకే పడుద్ది. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, మీరందరూ నా వశంలో ఉన్నారా? నా వశంలో ఉన్నారు. ఎవడైతే తప్పు చేస్తున్నాడు అనగా పాపం చేస్తున్నాడో, ఆ పాపం చేసేవాడికి మరణ శిక్ష విధించగలిగేవాడిని నేనే అంటున్నాడు దేవుడు. అందుకే శరీరాన్ని బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? శరీరాన్ని బట్టి విత్తావనుకో, శరీరం దాన్ని బట్టి వచ్చేటటువంటి క్రియ అది నిష్ప్రయోజనమైనది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మను బట్టి విత్తువాడు ఆ ఆత్మీయ పంట కోస్తాడు, అది నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, వాక్యానుసారంగా మనము దేనిని బట్టి విత్తాలి చెప్పండి? ఆత్మను బట్టా, దేహమును బట్టా? ఇప్పుడు చెప్పండి, మనం ఏది విత్తితే అదే కోస్తామా, వేరే పంట అని కోస్తామా? ఏది విత్తితే అదే కోస్తాం. ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతా. ఇప్పుడు మనం వీళ్ళని ఏడిపించే వాళ్ళగా ఉండమనుకోండి, రోజుకి ఇదే పని మనకి. వీళ్ళకి వాళ్ళ గొడవలు పెట్టడం, వాళ్ళని ఏడిపించడం, ఇదే పని మనకి. యాస్టీజ్గా నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుందా రాదా చెప్పాలి మీరు? వస్తుందా రాదా? ఇప్పుడు నువ్వు ఈ ఇంటి పక్కన వాళ్ళకి ఆ ఇంటి పక్కన వాళ్ళకి గొడవ పెట్టినావు అనుకోండి, రేపొద్దున నీ ఇంట్లో గొడవ పెట్టాడు వస్తారు ఇంకోడు. అవునా కాదా? నువ్వు చేసేది ఖచ్చితంగా నీ నెత్తి మీదకి వచ్చి తీరుతుంది. నువ్వు ఎదట మనిషి మీద కక్ష సాధింపు చర్య చేయాలని చెప్పేసి నువ్వు చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నీ మీద కక్ష సాధింపు చర్య ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే ఇస్సాకు కుమారుడు యాకోబు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఇస్సాకు గారు కొడుకు యాకోబు గారు. ఏం చేశాడు యాకోబు ఇస్సాకు గారిని? మోసం చేశాడు. ఇస్సాకుని యాకోబు మోసం చేశాడండి. ఆ తర్వాత యాకోబుని ఎవరు మోసం చేశారు? మరి చేసింది నెత్తి మీదకి వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? అక్కడ యాకోబు ఇస్సాకు నడిపించాడు. ఆ తర్వాత యాకోబు కొడుకులే ఇస్సాకు నడిపించారు. ఈ చరిత్రను చూపించడానికి టైం లేదు కాబట్టి క్లోజ్ చేశాను. ఇక నిజంగా ఆ సందర్భం చదువుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. మనలో కూడా ఏవైనా మన నెత్తి మీదకి వచ్చే పడే ఏమైనా ఉండయేమో చూసుకొని జాగ్రత్తగా. మీరు అనుకుంటారు నేను ఎప్పుడూ చేసేసాను కదా, గతం గోతులోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు మీరు. దేవుడు అంటే అసలు ఏది మర్చిపోడంటండి, అన్నీ రాసుకుంటాడంట. అన్నీ రాసుకొని సమయమును కనిపెట్టి అది నీ మీదగా తీసుకొచ్చి పెడతాడంట. అప్పుడు నీకు అర్థమైద్ది, అయ్యో ఆ రోజు నేను చేశా కదా ఇది, అయ్యో ఆ రోజు నేను చేశాను కదా ఇది, అందుకే నా నెత్తి మీదకి వచ్చి పడింది ఇది, కాబట్టి ఇక మీదట నేను చేయకూడదు. ప్రార్థన చేసుకోవాలి కదా మరి మనం. ఇక ప్రార్థన చేసుకుందాం. అలాగే మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ జోలికి మనం అన్యాయంగా అక్రమంగా వెళ్ళటానికి వీల్లేదు. నువ్వేదైతే విత్తుతున్నావో ఖచ్చితంగా అదే కోస్తావని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది సత్యమని నువ్వు నమ్మి దేహ సంబంధమైన క్రియలన్నిటికీ ముగింపు చెప్పి ఆత్మ సంబంధులుగా బ్రతకాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.